నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం నాగిళ్లలో దారుణం జరిగింది. ఒకే ఇంట్లో బావబామరుదులు జంట హత్యలకు గురయ్యారు. గ్రామానికి చెందినటువంటి యాదయ్య అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం తన భార్యను హత్య చేయడంతో జైలుకు వెళ్ళి 2 సంవత్సరాల క్రితం తిరిగి వచ్చారు. వచ్చిన క్రమంలో నిన్న వాళ్ళ బావమరిది అయినటువంటి భార్య తమ్ముడైనటువంటి సీను గ్రామానికి వచ్చి బావను మందలించడానికి వచ్చినటువంటి క్రమంలో మరి పాత కక్షల ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే యాదయ్య తన బావమరిది సీన్ను దారుణంగా హత్య చేయడంతో ఆ చుట్టుపక్కల తెలిసేసరికి గ్రామస్తులు చాలామంది అక్కడికి వచ్చేసి యాదయ్య మీద దాడి చేయడంతోనే యాదయ్య కూడా అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కొంతకాలం నుంచి కూడా యాదయ్య మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఎక్కువ మూఢనమ్మకాలు నమ్మడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చర్చించుకున్న పరిస్థితి కనిపించింది. అయితే సీను మృతదేహాన్ని తీసుకుపోవడానికి వాళ్ళ బంధువులు వచ్చినప్పటికీ యాదయ్య మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వాళ్ళ బంధువులు ఎవరు కూడా సుముఖంగా లేకపోవడంతో ఇక్కడ చర్చాంశనీయంగా మారింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గం కడతాల్ టోల్ ప్లాజా వద్ద 2 యువకులు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కడతాల్కు చెందినటువంటి మహేష్ రాజు అనే 2 స్నేహితులు టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందడంతో కడతాల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, రాత్రి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనే తెలుసుకునే క్రమంలోనే వీళ్ళు మృతి చెందడం చాలా బాధ కలిగించిందని చెప్పేసి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరొక వార్త చూసినట్టయితే కర్తాల్ మండల కేంద్రంలో గిరిజన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. లగచర్ల ఘటనకు సంబంధించి ఎస్టీ కమిషన్ వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా కర్తాల్ మండలానికి చెందినటువంటి మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్తో పాటు మాజీ సర్పంచులు, ఉప సర్పంచులతో పాటు పలువురు గిరిజన నాయకులను ఈరోజు ఉదయాన్నే పోలీసులు వాళ్ళ ఇళ్లకు చేరుకొని ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించి పోలీస్ స్టేషన్లో 1.5 గంటలకు పైగా వాళ్ళను కూర్చోబెట్టి సొంత పూచికత్తుపై వదిలిపెట్టినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ లగచర్ల బాధితులకు గిరిజనులుగా మేము అన్ని రకాల అండగా ఉంటామని చెప్పేసి మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లిలో మండల కేంద్రాన్ని చేయాలని చెప్పేసి చాలా రోజులుగా కూడా రిలే దీక్ష నడుస్తూ ఉన్నాయి. ఈరోజు అది కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఇప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం గట్టిపల్లపల్లిని మండల కేంద్రంగా చేస్తామని చెప్పేసి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు రిలే దీక్షలో నినాదాలు చేస్తూ ఇప్పటికైనా గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అన్ని వనరులు ఉన్నటువంటి గ్రామాన్ని మండల కేంద్రానికి అనువుగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం స్పందించి వెంటనే గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రిలే దీక్షలో పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.